ద సినిమా టికెట్ కాస్ట్ డిక్రీజ్ బై 37.5. సినిమా టికెట్ కాస్ట్ తగ్గిందండి, 37.5% తగ్గింది. వాట్ పర్సెంట్ ఆఫ్ సేల్స్ మస్ట్ బి ఇంక్రీజ్డ్? దానివల్ల టికెట్ కాస్ట్ తగ్గడం వల్ల సేల్స్ అయితే బాగా పెరిగిపోయింది. బట్ టర్న్ ఓవర్ ఈజ్ కాన్స్టాంట్. టర్న్ ఓవర్ అయితే కాన్స్టాంట్గా ఉంది. బయట మార్కెట్లో సినిమా టికెట్ కాస్ట్ తగ్గించాడు. ఎంత తగ్గిస్తాడు చెప్పండి? టికెట్ కాస్ట్ ఎంత తగ్గిస్తాడు? అట్టర్ ఫ్లాప్ అయింది మూవీ. టికెట్ కాస్ట్ తగ్గించాడు, 37.5% తగ్గించాడు టికెట్ కాస్ట్. తగ్గడం ఎలా అయింది? సేల్స్ పెరిగింది. కాస్ట్ చాలా తక్కువ పెట్టారు, దాంతో జనం వచ్చారు కదా, సరే తక్కువ మరి సేల్స్ పెరిగినాయి. మరి ఎంత పర్సెంట్ పెరిగిందో తెలియదు కానీ చాలా టర్న్ ఓవర్ ఇస్ కాన్స్టెంట్. టర్న్ ఓవర్లో ఎటువంటి మార్పు లేదు. ఇది క్వశ్చన్. ఎలా చేద్దాం అంటారు? ఏ కాన్సెప్ట్ అన్నావు? ఆడు ఫార్వర్డ్ ఇచ్చి బ్యాక్వర్డ్ అడిగాడు, నీకు ఎలా తెలుసు? టర్న్ ఓవర్ కాన్స్టెంట్. ఓకే, ఆడు క్లియర్గా ఫార్వర్డ్ ఇచ్చి బ్యాక్వర్డ్ అడిగాడు, ఎలా తెలుసు అంటే బై సీయింగ్ ద వర్డ్ టర్న్ ఓవర్ ఇస్ కాన్స్టెంట్. ఎస్ అన్నావు? మరి ఎలా చేద్దాం దీనికి? ఫ్రాక్షన్ ఎంత? 37.5కి 3/8. ఇక్కడ డిక్రీజ్ ఉంటే రాసుకోవాలి, మైనస్ ఏం రాయాలి? లవంలో ఏదో రాసేది. సో 3/, దీని పర్సెంటేజ్ రాయండి. దీని పర్సెంట్ రాయాలంటే ఇంటూ 100 చెప్పుకుని తిరిగిపోతే 5 టేబుల్ 23 20 సో 60% అనేది పెంచాలి. సేల్స్ అనేవి 60% పెరిగాయి. మీరు అలా మరి ఫార్వర్డ్ పర్సెంట్ ఇచ్చి బ్యాక్వర్డ్ పర్సెంట్, ఈ కాన్సెప్ట్ అంతా ఒకటే అండి. ఫార్వర్డ్ ఇచ్చి బ్యాక్వర్డ్ అడుగుతున్నాడు, నువ్వు గుర్తుపడాలి. ఎలా గుర్తుపడతావు? ఏరియా కాన్స్టెంట్, టర్న్ ఓవర్ కాన్స్టెంట్, ఇలా కాన్సెప్ట్ వర్డ్స్, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్, దాని వర్డ్స్ చూసి గుర్తుపడాలి. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 93. రైస్ కాస్ట్ ఇంక్రీజ్ బై 32%. రైస్ కాస్ట్ ఏమైందంటే 32% పెరిగింది. ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ద కన్సంప్షన్, దాంతో కాస్ట్ పెరిగిందండి. కాస్ట్ ఆఫ్ రైస్ 30% పెరిగితే కన్సంప్షన్ ఏం చేయాలి? తగ్గించాలి. ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ద కన్సంప్షన్ సచ్ ఏ వే దట్ ద ఎక్స్పెండిచర్ వాస్ 10% మోర్ దాన్ బిఫోర్. Expenditure is 10% more than before. If 30 kgs consumed per month before, find new monthly consumption. Question. That's one. బియ్యం వేల 32% పెరిగింది, కానీ ఒక కుటుంబం బియ్యంకి 10% మాత్రమే ఖర్చు పెంచు. గత నెల 30 కేజీలు బియ్యం వాడగా ప్రస్తుతం ఎన్ని కేజీల బియ్యం వాడవాలని క్వశ్చన్ అవుతుందా? ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఓకే, నెల అవ్వగానే జీతం రాగానే సపరేట్ చేస్తాం. ఈ మనీ దీనికి, ఈ మనీ చక్కెరకి, ఈ మనీ వీటికి, ఈ మనీ బియ్యానికి అని సపరేట్ చేస్తాం. ఈ మంత్ కూడా సపరేట్ చేశాను. ఈ మంత్ షాప్కి వెళ్తే వాడు ఎవరైనా షాప్ వాడు బియ్యం కాస్ట్ ఏమైంది? 32% పెరిగింది అన్నాడు. ఏం చెప్పడం నేను? వైఫ్ ఏమంటుంది? బియ్యం కాస్ట్ 30% పెరిగింది. సో వైఫ్ వచ్చి అడిగింది, ఏమడిగింది? గివ్ మీ 32% మోర్. ఎందుకని? బియ్యం కాస్ట్ పెరిగింది, సో యూ గివ్ మీ 32% మోర్ అని అడిగింది. ఏమంటావు నువ్వు? మనిషివేనా? ఏమన్నా తెలుసు నువ్వు? బియ్యం కాస్ట్ పెరిగి అంటే లేవన్నావు. వైఫ్ ఏమన్నా తెలుసా? తిండి కూడా పెట్టండి, నీకు ఎందుకు పెళ్ళి? నువ్వు ఏమాట తెలుసా? ఓ షుగర్ అంటే లేవని చెప్పచ్చు, టీ పౌడర్ అంటే లేవని చెప్పచ్చు. ఇది బియ్యం కూడా లేవంటావు నువ్వు. ఎందుకు నువ్వు లేవు సేమత్తా అంటావు? అనకూడదు, ఇది బియ్యం కదా. అదే రేపు పెద్దగా నువ్వు పెళ్ళైన తర్వాత లేవన్నావు అనుకో, వైఫ్ ఏమంటుంది తెలుసు నీకు? అసలు బియ్యం కదా, అనలేవు కదా. సో ఏం చెప్పావంటే, సో రైస్ కాస్ట్ 30% పెరిగింది, బట్ నేను 32% ఎక్స్ట్రా అయితే ఇవ్వలేను. నా జీతం పెరగలేదు కదా, అంత ఎక్స్ట్రా ఇవ్వలేను, కానీ పెంచుతా. ఎక్స్పెండిచర్ ఇంతకు ముందులా కాదు, 10% పెంచుతా. ఇంతకు లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ 10% పెంచుతున్నా ఎక్స్పెండిచర్. ఎందుకు పెంచా ఎక్స్పెండిచర్? నేను రేట్ పెరిగిందా రైసు, మరి ఇక్కడ పెంచలేదుగా, ఇక్కడ పెంచలేదుగా. అవి షుగర్, టీ పౌడర్ అలాంటి అయితే తగ్గించుకొని చెప్పచ్చు గట్టిగా. ఇది రైసు లేదు, రైస్ అయితే పెంచబోతే వైఫ్ కొట్టింది. కాబట్టి ఎక్స్పెండిచర్ పెంచారు 10%. లాస్ట్ మంత్ 30 kgs యూజ్ చేశారు, మరి కన్సంప్షన్ ఈ మంత్ ఎన్ని కేజీస్ యూజ్ చేయాలి? ఇది నా క్వశ్చన్.